కృష్ణరాజు గారు మీకు మంచి ఫాలోయింగ్ ఉందండి. మామూలు ఫాలోయింగ్ కాదు. మీ వీడియోలు చాలామంది ఫాలో అవుతారు అనుకుంటా. ఎందుకంటే వాస్తవంగా నేనేం మీ మీదనేమి కక్ష సాధింపులు లేకపోతే నాకేం లేదు, మీతో గొడవే ఉంటుంది. జర్నలిజం నా సంగతి ఏందో మీకు తెలుసు. మీతోనే ఇంటర్వ్యూలు చేసినటువంటి వాడిని, మాట్లాడినటువంటి వాడిని. నేను జరిగేటట్టు చెప్తుంటాను తప్పించి ప్రత్యేకించిన ఇంటెన్షన్తో ఎప్పుడు నాకు అలవాట్లేదు. నెంబర్ 1. రెండోది, మొన్న కోర్టుకు సంబంధించినటువంటి పేపర్లలో వచ్చింది, దాన్నే ప్రస్తావించాను. నేను ఆ వార్త కూడా చేయలే ఆ రోజున. ఎందుకంటే నేను ఆ రోజున వేరే ఊర్లో టూర్లో ఉన్నాను. నేను శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే పనిలో ఉండి ఆ రోజు నేను మార్నింగ్ పేపర్ని బేస్ చేసుకునే వీడియో కూడా చేయలేదు. ఆ రోజు వచ్చిన తర్వాత మరుసటి రోజున ఇట్లాగా ఎవరో చెప్తే ఓహో అనుకున్నాను. ఆ తర్వాతన డిబేట్ ఏదో మా వాళ్ళు అడిగితే ప్రశ్నలు అది చెప్పాను తప్పించి నేను క్వశ్చన్స్ అవి కూడా రాసియ్యను మా శేఖర్ చేసేటువంటి డిబేట్లు. ఈలోపు సునీల్ కుమార్ గారితో మీకు వచ్చినటువంటి ఆయన ట్వీట్లు ఇష్యూ ఇది వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఫోన్ చేసి ఆయన మాట్లాడగలుగుతారా, మరి కెమెరా ముందు మాట్లాడి ధైర్యం చేస్తారంటే వస్తానన్నారు. వచ్చారు. సింపుల్ ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఏదో భయంతోనో భక్తితోనో ప్రేమతోనో కసితోనో ఏమీ లేదు ఈ వీడియో. ఎందుకు చెప్తున్నా అంటే నేను అనేక వీడియోలు రోజు చేసేది దగ్గరగా 70, 80, 90, 100 చేస్తుంటా. కానీ వీడియోలకి సరే చూసేవాళ్ళు చూస్తుంటారు, కామెంట్ చేసేవాళ్ళు చేస్తుంటారు. కానీ ఇంతమంది నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి మీకు రఘురామకృష్ణరాజు మీ మీద ఎట్లా అన్నాడు సార్ అట్లా అన్నాడు సార్ అని కనీసం ఒక 10-12 వచ్చినాయి మెసేజ్. అంటే మీకు చాలామంది ఫాలో అవుతున్నారండి. గ్రేటే. మీరు దాన్ని జాగ్రత్తగా నిలుపుకోండి ఆ గౌరవాన్ని.